అందుకేనేమో ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎంతమందికి ఏడుపు వచ్చింది? ఎంతమంది ఎమోషన్లకు వెళ్ళారు? ఎంతమందికి నాన్న ఈరోజు మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారంటే మీ నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఆలోచించండి. మీ అమ్మని మీకోసం ఎంతగా ఆలోచిస్తారు. యాజ్ ఎ సైంటిఫిక్గా చెప్తాను నేను. స్పెర్మ్ శుక్రకణం అంటారు తెలుగులో. కొన్ని లక్షల శుక్రకణాలు పోటీ పడి ఆ లక్షల శుక్ర కణాలతో పోటీ పడి ఒకే ఒక్క శుక్రకణం ఎదుగుతుంది. అక్కడే మీరు సక్సెస్ సాధించారు. మీలాగా ఇంకొకరు ఎవరు లేరు. మీ కళ్ళలో ఐరిస్ లాగా వేరొకరు ఎవరికి ఉండదు. మీ థంబ్ ఇంప్రెషన్, మీ వేలి ముద్ర ఎవరికి ఉండదు. యూనిక్, డిఫరెంట్. ఎస్ ఆర్ నో? మీ గొంతు వేరే వాళ్ళలాగా ఉండదు. ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఉంటది. మీ గొంతు డిఫరెంట్, మీ కళ్ళల్లో ఐరిస్ డిఫరెంట్, మీ థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్. ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు, మీకు ప్రతి ఒక్కరికి ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని డిఫరెన్స్ గా పుట్టించాడండి. ఇప్పుడిప్పుడే మనం ఆ ఐరిష్, ఆ బయోమెట్రిక్ కనిపెట్టాం, కానీ ఆ సార్ ఎప్పుడో కనిపెట్టాడు. మీ గొంతు డిఫరెంట్, మీ ఐరిస్ డిఫరెంట్, మీ థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్. ఎందుకు పుట్టించాడంటే నువ్వు ప్రపంచానికి ఏదో డిఫరెంట్ చేస్తావని పుట్టించాడు. ఒక అమ్మ ఇంతకుముందు చెప్పింది ఉత్తరప్రదేశ్ లో జరిగిందండి ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. రీసెంట్ గా నేను 1 year బ్యాక్ ఒక న్యూస్ పేపర్ లో చూశాను. పైన నుంచి ఒక అమ్మ ప్రెగ్నెంట్, పైన నుంచి ఆ ఇటుకలు ఒక్కసారిగా అంతా పడేటప్పుడు వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ కదా, ఎలా పడింది తెలుసా? ఇలా పడింది. కడుపులో బిడ్డ సేఫ్ గా ఉన్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయిందండి. అలాంటి అమ్మ మన అమ్మ. అలాంటి అమ్మని బొమ్మని చేసి ఆడుతున్నాం, పిచ్చి చేసి ఆడుతున్నాం. ఐ థింక్ గుజరాత్ అనుకుంటా. ప్రెగ్నెంట్ అయితే అక్కడ వెహికల్స్ ఏంటో లేవండి. వెళ్తుంటే పురుడు పోసుకొని పాప బయటకు వస్తుంది. ఆకలి అవుతుంది, పాపకు పాలు ఇవ్వాలి, పాలు లేవు. ఏం చేయాలంటే అక్కడ శ్మశానం ఉంది దూరంగా, కాలుతుంది అనమాట శ్మశానము. అక్కడ ఏదో పిండి ఏదో వేసింటే దాంతో రొట్టి చేసుకొని తింటుందండి వాళ్ళమ్మ. పాప పాలు కావాలని. పాప బయటకు వచ్చినప్పుడు పేగు ఉంటుంది కదా, ఆ పేగుని రాయితో 25 సార్లు కొట్టింది. 25 సార్లు కొట్టిన తర్వాత ఆ పాప ఏడుస్తుంటే ఆ పాప పాల కోసం ఆ శ్మశానంలో ఉండి ఆ పిండిని తీసుకొని చేసుకొని తినిందండి. అలాంటి అమ్మలు మన అమ్మలు. ఇప్పటికీ నాకు కళ్ళల్లో సుడులు తిరుగుతాయి, కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్ళు ఆ స్థాయిలో మా కోసం చేసిన కృషి. ఒకసారి నేను ఒక మంత్రదండం మీకు ఇస్తాను. ఆ మంత్రదండం అంటే ఇలా మీరు ఏడుస్తున్నారు కదా, డిప్రెషన్లోకి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఈ మంత్రదండం యూజ్ చేయండి. ఓకేనా? నేనేం చెప్తే చెప్పండి. ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హెల్తీ, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ ఎనర్జెటిక్, ఐ ఆమ్ ది సక్సెస్ఫుల్ పర్సన్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? పాజిటివ్ గా అనిపిస్తుందా మీకు? అబ్దుల్ కలాం పేపర్ బాయ్ గా పనిచేశాడు. రైల్లో రామేశ్వరం నుంచి ట్రైన్ వస్తే దాని నుంచి పేపర్లు కిందకి ఇస్తే ఆ పేపర్ తీసుకొని సైకిల్లో ఇంటికి ఇచ్చి చదువుకున్నాడు. చొక్కాలు వేసరిగా, నిక్కర్లు వేసరిగా, బుక్స్ కోసం లైబ్రరీకి వెళ్ళి. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి అయ్యాడు. నీకు వచ్చేసి కాళ్ళు లేవు, చేతులు లేవు, పుట్టుకతోనే. వాళ్ళ నాన్న పారేద్దామన్నాడు, వాళ్ళ అమ్మ చెత్తబుట్టలేక ఏదో కాపాడుతుందని మన కొడుకే కదా అంది. మనం ఆడలేని ఆటలు ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు, టెన్నిస్ ఆడు, మనం చేతితో చేసేవి, కాలు చేసేవి అన్ని ఆడతాడు, స్విమ్మింగ్ కూడా చేస్తాడు.
2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి ప్రపంచంలో ఫేమస్ పర్సన్, సక్సెస్ పర్సన్ ఎవరు? మీరు కాలేదా? ఉమల్ కేర్ అమ్మాయికి సేమ్ 5th క్లాస్, వాళ్ళది రాజస్థాన్ అండి. వాళ్ళకి వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. చనిపోతే 2వ పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంట్లో బట్టలు ఉతికేకి, సామాన్ తోమేకి, అట్లా అన్ని పనులకి వేసుకుంటూ, అయినా కూడా పాప స్కూల్కి పోతే అన్ని తోమేసి బట్టలు ఉతికేసి రాత్రి మిగిలిపోయి సత్యానం పెట్టేది. అది మిగిలితే మళ్ళీ ఆ రోజంతా పెట్టేది. ఇంకా లాస్ట్కి ఏంటంటే అమ్మాయి 7th క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు స్కూల్కి పోతూ అంటే వాళ్ళ పిన్నతల్లి. ఆ అమ్మాయికి స్కూల్కి పోవాలంటే ఇష్టం. ఆ అమ్మాయికి ఒక డిసీజ్ ఉంది తెలుసా? ఒక డిసీజ్. ఆ డిసీజ్ ఏంటంటే మనకు పడితే ఏమవుతుంది? లైట్ వస్తుంది. కానీ అమ్మాయికి పడితే ఏమో తిరిగిపోతుందండి. అలాంటి డిసీజ్ అది, బోన్ మ్యారో. అమ్మాయి చిన్నప్పుడు ఆడుకుంటూ తెలియక ఆడుకుంటుంటే 16 సార్లు పడుతుంది. 16 చోట్ల ఎముకలు ఇరిగిపోతాయి. 16 చోట్ల శస్త్రచికిత్స సర్జరీ చేస్తారండి. అలాంటి అమ్మాయి 7th క్లాస్లో వాళ్ళ నాన్నని కాదని, వాళ్ళ పిన్నమ్మని, వాళ్ళ పిన్నతల్ని కాదని అదే స్ట్రీట్ లో ఢిల్లీకి మకాం మారుస్తారు వాళ్ళు. ఢిల్లీలో ఒక మురికివాడ అనమాట. ఆ మురికివాడలో ఒక పాడుపడిపోయిన ఒక ఇల్లు ఉంటే పైన టాప్ ఉండదు. అక్కడ చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పేది. వాళ్ళ ₹2-2 దాంతో ఏదైనా బ్రెడ్ అలాంటివి కొనుక్కునేదండి. ఎవరైనా ముసలి నీళ్ళు పారేస్తే ఆ నీళ్ళలో ఉండే అన్నం తీసుకొని తినేది. అలాంటి పరిస్థితులు మనకి ఎంతమందికి ఉన్నాయండి ఈరోజు? బ్రెడ్ దాని మీద పాచి పడితే 3 రోజులు ఆ పాచి తీసేసి, ఆ క్రిములు తీసేసి తినేదంట. ఎప్పుడైనా వర్షం పడితే పై నుంచి ఇలా కాకుండా తర్వాత నిద్ర ఉండదు. ఒక మూలలో కూర్చుకొని పిక్కు మన కూర్చోటుందండి. రాత్రి అంతా ఉండదు. అలాంటి అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది. ఇలా మీకు ఎలా ఆడిట్ ఉందో అప్పుడు కూడా ఒక ట్రస్ట్ ఆ అమ్మాయిని చదివించింది. ఆ అమ్మాయి స్కాలర్షిప్ తో ఈరోజు IAS గా నిలిచింది, కలెక్టర్ గా సాధించింది. అలాంటి మీరెందుకు చేయలేరు? సెవెంత్ క్లాస్ నుంచి అమ్మ లేదు, నాన్న లేడు, పిల్లలు చెప్పి అలాంటి వీధిలో కుక్కకేసే అన్నం తీసుకొని నేల మీద ఉండే ఆ అన్నాన్ని తీసేసి తిన్న రోజులతో ఈరోజు IAS సాహసించే స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి ఉమల్ కేర్. మనోజ్ కుమార్ శర్మ అబ్బాయి ఇంటర్లో హిందీ తప్ప అన్ని ఇన్స్పెక్షన్కి వస్తారండి. అక్కడ ఎక్కువ కాపీలు చదువుతానని చెప్పేసి ఆ రోజు స్కూల్ షీట్ పెట్టేసి అబ్బాయి ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు వీడు ఏంటికి పనికిరాడని చెప్పి వాళ్ళ అమ్మ ఒక కారీలోకి వేస్తుంది. అంటే గణం తవ్వుతావా పనిలోకి వేస్తారు అనమాట. అబ్బాయిని రోజుకి ₹25 కూలి. ఆ చెమట వచ్చి తట్టుకోలేక అయ్యలేదంటాడు అనమాట. తర్వాత డిగ్రీ అట్లా ఇట్లా పాస్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో ఒక ఆర్టీఓ వస్తాడు. ఒక ప్రోగ్రామ్కి ఆర్టీఓ గెస్ట్గా వస్తాడు. సార్ ఇంతకుముందు ఇంటర్ అప్పుడు మీరు కూడా వస్తారు, మమ్మల్ని చెక్ చేసినారు, ఇప్పుడు కూడా మీరు గెస్ట్గా వచ్చారు, మీలాగా కావాలంటే ఏం చేయాలంటే సివిల్స్ ప్రిపేర్గా అని చెప్తాడు. సివిల్స్ ఆ అబ్బాయి సివిల్స్ ఎట్లాగైనా రాలని దాని గురించి తెలుసుకొని అన్ని సబ్జెక్టులు ఫెయిల్, హిందీ తప్ప. ఎందుకంటే వాళ్ళ మదర్ టంగ్ హిందీ, వాళ్ళ ఉత్తరప్రదేశ్. హిందీ ఒక్కటి పాస్ అయ్యాడు. తర్వాత డిగ్రీ ఎలాగో కంప్లీట్ చేసుకున్నాడు. తినడానికి లేదు. అక్కడ రెంట్ కట్టేకి 800 అనమాట. 800 రెంట్ కాకపోతే కట్టేకి లేదని ఓనర్ దగ్గర పోతే, మావి కుక్కలు అవి జంతువులు ఉన్నాయి, దానికి మలమూత్రాలు అన్ని క్లీన్ చెయ్యి, దాన్ని పిలుచుకో అంటే ఆ పనులంతా చేస్తానండి. రాత్రి దగ్గరిపోతే దాన్ని అన్నం ఇచ్చేవాళ్ళు అబ్బాయికి. అలా చదివి 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 ఇప్పుడు IPS DSPగా ఫస్ట్ అటెంప్ట్ DSPగా వచ్చింది. అతడే మనోజ్ కుమార్ శర్మ. అతడే సాధించాడు. మీరు ఎందుకు సాధించకూడదు? ఇంటర్లో అన్ని ఫెయిల్, డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు ఉంటే అది కంప్లీట్ చేసుకున్నాడు. కానీ కష్టపడి మన సూర్యతేజ సార్ చెప్పినట్టు ఎలా ఉండాలి, ఆ స్కిల్ యూజ్ చేసి మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో IAS IPS లాంటి ఉన్నత శిఖరాలను అనుభవించే సత్తా మీకుంది. మీరు నార్మల్ స్టూడెంట్స్ కాదు. మీరు ఎంట్రెన్స్ కొన్ని లక్షల మందితో పోటీ పడి వచ్చిన ఒక ఆణిముత్యాలు మీరు. ఇట్స్ నాట్ నార్మల్ స్టూడెంట్స్. అందరూ ఇక్కడ మెరికల్ లాంటి పిల్లలే.
ఆకాశంలో నుండి వర్షపు చినుకు వేడి సర్ఫేస్ మీద పడితే ఆవిరైపోతుంది. అదే వర్షపు చినుకు తామరాకు మీద పడితే విలవిలా మెరుస్తుంది. అదే సార్ సార్ ఆకాశంలో నుండి వర్షపు చినుకు వేడి సర్ఫేస్ మీద పడితే ఆవిరైపోతుంది. అదే వర్షపు చినుకు తామరాకు మీద పడితే మిలమిలా మెరుస్తుంది. అదే వర్షపు చినుకు సముద్రంలోని ఆలుచిప్పపై పడితే ముత్యం అవుతుంది, మేలు ముత్యం అవుతుంది, మీలాంటి ఆని ముత్యం అవుతుంది. ఎక్కడ పడ్డామన్నది కాదు, ఎక్కడ పుట్టామన్నది కాదు ముఖ్యం, ఎక్కడ పడ్డామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నారని కాదు, ఎలాంటి ఎంజేపీ టేక్లో ఉన్నారనేది ముఖ్యం. అలాంటి ఎంజేపీలో ఒక అద్భుతమైన లెజెండరీ ప్రిన్సిపాల్ మన రమణ రెడ్డి సార్ ఉన్నారు. అలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఉండడం ఒక అదృష్టం. యాక్చువల్గా ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్తాను. మా కోసం సార్ వాళ్ళు కట్టి పట్టుకొని ఏదో చదవండిరా సార్ అక్కడే క్వార్టర్స్లో ఉండేవాళ్ళండి. శ్యామ్ సారు హిందూపూర్ నుంచి వచ్చేవాళ్ళు. ఎంత బర్డన్ ఉంటుంది తెలుసా? వచ్చేది స్టడీ అవర్కి వచ్చేది, కట్టి పట్టుకొని చదవండిరా అనేది. సారు అక్కడ పోతే వెళ్ళిపోకపోయేది. చేసినామండి. అయినా కూడా సారు ఎంతో ఓపికతో వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మార్నింగ్ స్టడీ అవర్లో ఉండి నైట్ స్టడీ అవర్లో ఉండి మమ్మల్ని కేర్ తీసుకునే దాంట్లో అట్లీస్ట్ ఒక 10% తీసుకున్న ఈరోజు వాళ్ళ అబ్బాయి మంచి పొజిషన్లో ఉండేవాడండి. అయినా కూడా వాళ్ళ అబ్బాయి ఈరోజు కూడా సంస్కారంలో కానీ గుణంలో కానీ ఒక అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని కొన్న ఒక గొప్ప వ్యక్తి మన ముందున్నారండి రమణారెడ్డి సార్. ఈరోజు కళ్ళలో కన్నీళ్ళు జరుగుతాయి. ఎటువంటి ఓటమి ఏదైనా ఆత్మస్థైర్యంతో ఉండాలి అని ఒక అద్భుతమైన బ్రాండ్ అంబాసిడర్గా మాకుంటూ శ్యామ్ సార్ ఒక లెజెండరీ వే ఆఫ్ టాకింగ్ స్టైల్ కానీ, వే ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇన్స్పిరేషనల్ టీచర్. నిజంగా అలాంటి వ్యక్తులకి చేతులెత్తి నమస్కరించండి. జస్ట్ లాస్ట్ మంత్ 28th అనుకుంటా సిల్వర్ 35 years సెలబ్రేషన్ కదా సార్. 35 years సెలబ్రేషన్స్ లేపాక్షలో చేసామండి. అక్కడ నెలకి 1.5 crore శాలరీ వచ్చే ఒక స్టూడెంట్ ఉన్నాడంటే నమ్ముతారా? అలాంటి వ్యక్తుల్ని ఇచ్చిన నేల, అలాంటి వ్యక్తిని ఇచ్చిన వ్యక్తులు ఈరోజు మన ముందు ఉన్నారండి. సార్ వాళ్ళు కొడినెల్లో పనిచేశారు, ఎక్సలెన్స్ ఏపీఆర్ఎస్ ఎక్సలెన్స్ లేపాక్షలో పనిచేశారు, ఇక్కడ టేక్లోడ్లో పనిచేస్తున్నారు. ఇక్కడ మన ఏపీఆర్ఎస్ చదివి ఇప్పటి వరకు 78 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సాధించి అలాంటి వాటిలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తులు మన శ్యామ్ సారు, రమణారెడ్డి సార్. మరి జయసింహన్ నాయుడు సార్ కూడా మాకు ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు. సార్ ఈరోజు రాలేదనుకుంటా ఐ థింక్. ఓకే అండి, ఇప్పుడు బోర్ కొడుతుందా? బోర్ కొడుతుంటే క్లోజ్. స్టీఫెన్ హాకింగ్ ఒక 20 years లో ఒక ప్రోగ్రామ్ కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్తాడండి. మెడికల్ నుంచి ఇట్లా కిందకి దిగేటప్పుడు జారి కింద పడిపోతాడు. ఏమో మామూలు పడిపోయాడు, తల తిరిగి అనుకుంటాడు. తర్వాత 3-4 times జరిగితే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి హాస్పిటల్కి పిలిచిపోతే ఒక
ఎలిసా అన్న ఒక డిసీజ్ వస్తుందంట. ఆ డిసీజ్ వల్ల ఏంటంటే 2 years కన్నా ఎక్కువ బతకడు. అప్పుడు అతను అనుకుంటాడు నాకు టైం లేదు, నేను సాధించాల్సి చాలా ఉందని. కొన్నాళ్ళకి 2 కాళ్ళు పని చేయకుండా అయిపోతాయి, ఇంకొన్నాళ్ళకి 2 చేతులు పని చేయకుండా అయిపోతాయి, ఇంకా కొన్ని సంవత్సరాలకి శరీరం అంతా పని చేయకుండా అయిపోతాయి, శరీరం చచ్చిపడిపోతుంది. చివరికి ఒక ల్యాప్టాప్ సహాయంతో ఆయన రాసేది ఇస్తారండి, ఒక ల్యాప్టాప్ లాగా తయారు చేసి. శరీరంలో ఉండే కండరాలను చచ్చిపోతాయి, ఇక్కడ ఒక చిన్న కండరం తప్ప ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కండరం ద్వారా అన్ని రాస్తాడు, చెప్తాడు అనమాట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆకాశంలో చూపించి అబ్బాయి వాళ్ళ అమ్మని నేను కూడా అదేంటో కనుక్కోవాలనుకున్నానమ్మా అంటే వాళ్ళ అమ్మ ప్రోత్సహించిందండి. నిలబడలేడు, నడవలేడు, కదలలేడు, మెదలలేడు, అటువంటి వ్యక్తి విశ్వాన్ని శాసించే ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదిగిన స్టీఫెన్ హాకింగ్ ఎలాంటి కాళ్ళు చేతులు లేకపోయినా, నడవలేకపోయినా, మెదలలేకపోయినా, నిలబడలేకపోయినా అలాంటి వ్యక్తులే ఎంతో సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? చివరిగా మినిట్స్ కంప్లీట్ చేస్తా. నేను ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యామని చెప్తా, ఓకేనా? క్లోజ్ చేయాలా? స్టేట్ 1 6 ర్యాంక్ నాకు ఎలా వచ్చిందో అని ఒక చిన్న చిట్కా చెప్తా. దాన్ని బట్టి మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, ఎలా రివిజన్ చేయాలి అనేది. ఎన్ని గంటలకు లేస్తారండి మీరు? 4:30. ఓకే, 4:30కి లేచినప్పుడు ఇంకొద్దిసేపు అనుకుందామా అనిపిస్తుంది కదా? నాకు కూడా. అప్పుడు ఏం చేసేవాడినంటే కొద్దిగా వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని చాలా నేను చెప్తాను. మళ్ళీ అలాగే నిద్ర వస్తే అంటే జస్ట్ అలా వాక్ చేసేవాడిని 2-3 times వెళ్ళిపోతుంది. ఇక్కడ లౌడ్ రీడింగ్ ఎంతమంది చేస్తారు? చదువుకునేటప్పుడు హ్యాండ్ రైజ్ చేయి. లౌడ్ రీడింగ్ అంటే గట్టిగా చదివే అలవాటు ఉండేవారు. ఓకే, లిప్ రీడింగ్. లిప్ రీడింగ్ సూపర్. ఐ రీడింగ్. ఓకే, మా క్లాస్లో ఈశ్వర్ మా ఫ్రెండ్ ఉండేవాడండి. ఎప్పుడు కూడా మ్యాథ్స్లో 100కి 100, కానీ చదవడు. సైన్స్లో 99, సోషల్లో 98, 99 వచ్చేవి. ఎలా వచ్చేవని చెప్పేసి మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను నేను. వానికి ఒక అడ్డ పేరు నిద్రేష్ అనే పేరు పెట్టినాం మేము, ఎందుకంటే ఎప్పుడు నిద్రపోతా అంటాడు, క్లాస్లో కూడా నిద్రపోతాడు. సరే, వాడిలాగా నేను చేస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయని చెప్పి లాస్ట్ బెంచ్ ఉంది, నేను లాస్ట్ బెంచ్లో కూర్చొని లాస్ట్ డెస్క్లో కూర్చొని వాడు నిద్రపోతే నేను నిద్రపోయేది. అంతకుముందు 21, 22 వచ్చేవి, సార్ 2 వచ్చినాయి నాకు. ఇంకొక అబ్బాయి అంటాడు భరత్ కుమార్ రెడ్డి, ఆ అబ్బాయి అట్టే అనమాట. ఆ అబ్బాయి ఎట్లంటే అందరితోనూ మాట్లాడుతుంటాడు, గెలుపుకుంటాడు, కానీ 100కి 100 వస్తాయి మ్యాథ్స్లో. సైన్స్లో మాత్రం 99, 98 వస్తాయండి. నేను ఏంటని చెప్పి నేను మాట్లాడేది స్టార్ట్ చేసినా అన్నమాట పక్కన కూర్చొని. నాకు ఈసారి 25కి 4 వచ్చినాయి. వానికి 25కి 20, నాకు 24 యూనిట్ టెస్ట్లో. ఏందబ్బా ఇది సీక్రెట్ అనుకున్నా. తర్వాత అర్థమైందనమాట, వాడు పక్కన చెడిపెడతా అంటాడు, కానీ కింద చదువుకుంటా అంటాడు తెలియకుండా. ఏంటి లేదండి, అనగనగా ఒక అవ్వ దారిలో వెళ్తుండగా సడన్గా ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం కారిపోతుంది. ఇక్కడ చూడండి, జస్ట్ అనగనగా ఒక అవ్వ దారిలో వెళ్తుండగా అనేది చదువుతాడు, ఫుల్ స్టాప్ చదువుతాడు, వాడు మాట్లాడుతాడు పక్కనంతో. ఆ పక్కనంతో మాట్లాడేటప్పుడు కూడా అవ్వ దారిలో పోతా అనేది మనకి రీల్ అవుతా ఉంటుంది అనమాట. అదొక టెక్నిక్ అండి, చదివే దాంట్లో ఒక టెక్నిక్. అవ్వకి రక్తం వస్తుంది, నెక్స్ట్ పాయింట్ ఫుల్ స్టాప్ వరకు. యాక్సిడెంట్ రక్తం వస్తుంది కదా, ఆ రక్తం వస్తుంది, ఆ రక్తం వస్తా అంటే జస్ట్ ఊహించుకుంటాడు, పక్కనంతో మాట్లాడుతుంటాడు. ఆ అబ్బాయి నిద్రేష్ అని చెప్పాను, ఈశ్వరెడ్డి అని నిద్రపోతా అంటాడు.
డెస్క్ లో లాస్ట్ లో తలకాయ దించుకొని, కానీ నిద్రపోడండి. తలకాయ దించుకొని నిద్రపోతుంటాడు కానీ వింటుంటాడు పాఠం. చదవడు కానీ పాఠం వినేది యాస్టీజ్ గా ఎగ్జామ్ పేపర్ లో ప్రింట్ తిప్పుతాడు. అంత అద్భుతమైన మేధావులు మన ఎంజేపీలో ఉన్నారండి. ఇక్కడ ఎగ్జామ్ తీసి చెప్పాలా స్టాప్ చేయాలా? 300 వచ్చే వాళ్ళకి 400 వస్తాయి, 400 వచ్చే వాళ్ళకి 500 వస్తాయి, 500 వచ్చే వాళ్ళకి 550 వస్తాయి. అలాంటి ట్రిక్ చెప్పాలా వద్దా? ఎస్ అండి. నేను కూడా 7th క్లాస్ వరకు నార్మల్ స్టూడెంట్నే, యావరేజ్ స్టూడెంట్నే, పట్టి కొట్టేవాడిని క్వశ్చన్ టు ఆన్సర్. కానీ 7th క్లాస్ లో మాకు పబ్లిక్ ఉండింది. అప్పుడు ఎన్నో తెలుసా? 600కి అవుట్ ఆఫ్ 600 572 వచ్చాయి నాకు. కానీ ఆ తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినా ఇది కాదు చదివే విధానము అని మమ్మల్ని ఒక సరైన గైడెన్స్ ఇచ్చిన వ్యక్తులు ఈరోజు మన ముందు ఉన్నారండి. అది ఎలా అంటే 8th క్లాస్లో నేను ఉన్నప్పుడు 8th క్లాస్లో నేను బుద్ధుల జ్ఞానం ఏమైనట్టు నాకు 8th క్లాస్లో అయిందండి. సారు జయసింహ్ సార్ కానీ శ్యామ్ సార్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఇంగ్లీష్ స్కిల్స్తో ఇంగ్లీష్ గ్రామర్తో మాకు చెప్పేవాళ్ళు. నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ గైడ్ వస్తుందిగా, గైడ్లో తెలుగులో కూడా కథ ఉంటుంది కదా, ఉంటుందా? ఏంటంటే సార్ ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్లో గ్రామర్ చెప్పేవాళ్ళు మాకు. టెన్సెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వర్బ్స్ ఇవే మెయిన్ అండి మనకి ఇంగ్లీష్కి. నేను తెలుగులో కథ చదువుకునేవాడిని, ఇంగ్లీష్లో ఆన్సర్ రాసేవాడిని. ఏ రోజు కూడా ఇంగ్లీషే చదవలే, ఏ రోజు కూడా ఇంగ్లీష్ ముట్టలేదు. కానీ ఇంగ్లీష్లో 25కి 24, 100కి 96, 97 వచ్చినాయంటే ఒక లెజెండరీ ప్రిన్సిపల్ ఈరోజు మన ముందు ఉన్నారండి. ఎలా చెప్పాలా? ఓకే, తెలుగు స్ట్రక్చర్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ సేమ్ అండి. నేను అన్నం తింటున్నాను లేకపోతే తిన్నానంటే నేను అనేదాన్ని హిందీలో ఏమంటారు? మాయ్. తినేదాన్ని అన్నం, సరే మై ఖానా ఖాతా హూ, మై వచ్చాడు లాస్ట్ లో హో రావాలి, తుమ్ వచ్చాడు లాస్ట్ లో హో రావాలి. జస్ట్ ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ తెలుసుకుంటే, హిందీలో కూడా అంతే. ఏ రోజు కూడా చదివేవాడిని కాదు, హిందీలో కథ చదువుకునేవాడిని. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నాకు వచ్చిన లాంగ్వేజ్ లో అక్కడ ఎగ్జిబిట్ చేసేవాడిని. మొదట్లో కొన్ని తక్కువ మార్కులు వచ్చేవి, కానీ గ్రాడ్యువల్లీ నాకు అలవాటు అయిపోయి సార్ శ్యామ్ సార్ ఇక్కడ రౌండ్ అప్ చేసేవాళ్ళండి. ఇక్కడ ఇది నువ్వు మార్చుకోవాలి, ఈ స్ట్రక్చర్ మార్చుకోవాలి, కరెక్ట్ గా రాస్తున్నాను అన్న, సెంటెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంది, ఇక్కడ ఇది కాదు B2 ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఒక అద్భుతమైన మార్గంలో పయనించేటువంటి ఒక అద్భుతమైన ఆనిమిత్తం ఈరోజు మన ముందు ఉన్నాడు శ్యామ్ సార్. బోర్ కొడుతుందా? స్టాప్ చేయాలా? నేను చదివే విధానం మీకు చెప్తాను. ఇప్పుడు ఈశ్వర్ నిద్రేష్ చెప్పిన, భరత్ కుమార్ చెప్పిన, నాకు చెప్తా. మార్నింగ్ లేచినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడం చల్లనీళ్ళతో, ముందు పెట్టుకుంటా అండి. 10th వరకు నేను తెలుగు మీడియమే, 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం. 10th క్లాస్లో 580 మార్క్స్ నాకు, 580. ఇంటర్లో తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఒకవైపు, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఒకవైపు. ఇంటర్లో బైపీసీ అండి. తెలుగులో పులి స్టాప్ వరకు చదివేది, తర్వాత ఇంగ్లీష్లో పులి స్టాప్ వరకు చదివేది. నేను నిద్రపోయేది, 1 నిమిషం చదివితే 2 నిమిషాలు నిద్రపోతా. అంటే ఇంట్లో చదివేటప్పుడైతే రగ్గు కప్పుకొని నిద్రపోతాను, రగ్గు కప్పుకొని చదువుతా. అంటే రగ్గు తెలుసు కదా, 1 నిమిషం చదివితే 2 నిమిషాలు నిద్రపోయేవాళ్ళండి. ఆ నిద్రపోయేటప్పుడు కూడా ఆ 1 నిమిషంలో ఏం చదివానో ఒకసారి విజువలైజేషన్ చేసుకునేవాడిని, ఇంతకుముందు సూర్యతేజ సార్ చెప్పినట్టు. ఇలా ఒక బైక్ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలండి? పెట్రోల్.
మనం కూడా చదివింది రిసీవ్ చేసుకోవాలంటే ఒక ఫ్యూయల్ కలండి, అదే వాటర్. ప్రతి 5 నిమిషాలకి లేకపోతే ఒక 7 minutes 10 minutes కి ఒక సిప్ ఆఫ్ వాటర్ తాగాలి. ఒక గుట్టక అంటారు కదా మన లాంగ్వేజ్. వాటర్ తాగడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుంది, తర్వాత హెల్తీగా ఉంటాం. ఈ ఎగ్జామ్ టైంలో ఎక్కువ మనకి స్ట్రెస్ ఎక్కువైతుంది, అలర్జీ వస్తుంది, లేకపోతే టెన్షన్స్ ఎక్కువైతాయి. టెన్షన్స్ తగ్గంటే బాగా వాటర్ తాగండి. ఎవరైతే వాటర్ తాగుతారో వాళ్ళు హెల్తీగా ఉంటారు ఈ కొద్ది రోజులు. ఓకే, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మా గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నాను.